కమిటీ 35వ డివిజన్ అధ్యక్షుడిగా సోదరుడు షేక్ మూసా గారిని ఈ ప్రాంతం నుంచి నియమించడం జరిగింది. మంచి వ్యక్తి, ఆటో కార్మికుడు, అల్లా తాలా యొక్క మార్గంలో నడిచేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం కమిటీలో తీసుకుంటాం, ఈ డివిజన్ అధ్యక్షుడిగా నియమించుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. వాటితో పాటు మరి రఫీ గారు కానీ, అలాగే జిలానీ గారు కానీ, అలాగే ఇంకా సోదరులు మరి జాయినింగ్లో రావడం చాలా ఆనందంగా ఉంది. మరి వీరితో పాటుగా మా కమిటీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిద్ అలీ గారు, అలాగే సిరార్ గారు కానీ, లేదంటే అన్వర్ భాయ్ గారు, గౌస్ భాయ్ గారు, మొహమ్మద్ గారు, బిలాల్ గారు, అలాగే అందరూ కూడా రావడం జరిగింది. ఆజాద్ ముస్లిం కమిటీ అంటే ముస్లిం మైనార్టీలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో పేద ముస్లింలకి చేతునిచ్చే విధంగా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని, అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుంటాం అంటే నీతికి నిజాయితీగా మారుపేరుగా ఉన్నటువంటి ఆ ఇద్దరు కూడా, ఒకరు విద్యాశాఖ మంత్రిగా, ఒకరు రాష్ట్రపతిగా పనిచేసినప్పటికీ కూడా ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా పనిచేసినటువంటి ఒక మంచి నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని ఈ కమిటీ ఏర్పాటు చేసాం. ఏర్పాటు 2018లో చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కూడా ముస్లిం మైనార్టీ సమస్యలపై ఒకరు పోరాటాలు చేస్తూ సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తూ, ఇంకో పక్క నుంచి 30 నెలల నుంచి పేద ముస్లిం ఏరియాల్లో, అంటే ఇప్పుడు ఏ రకంగా అయితే మూసా గారిని ఇక్కడ నియమించామో అదే రకంగా అన్ని నియోజకవర్గాలు కూడా మా కమిటీలు ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి మూసా గారితో మాట్లాడి ఇక్కడ ఏదైతే ఇబ్బంది ఉందో కనుక్కొని ఆ రకంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేసేటువంటి తరుణంలో ఈ నియోజకవర్గంలో కూడా ఒక సేవా కార్యక్రమం పెట్టి కమిటీ తరఫున ఇక్కడ అధ్యక్షుడిగా ఎవరినైతే పెట్టామో మూసా గారిని ఆయన ఆధ్వర్యంలో కూడా పెట్టి చేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఎంతోమంది మహిళలకి భర్తలు చనిపోయినటువంటి వాళ్ళకి కానివ్వండి, అలాగే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు, భర్త ఆదాయం సంపాదించినటువంటి వాళ్ళందరిలో కూడా చాలామందికి కుట్టు మిషన్లు కూడా అందజేసాం, తోపుడు బళ్ళు అందజేసాం, బడ్డీ కొట్లు అందజేసాం. అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇళ్లలో పెళ్ళిళ్ళు అయినా కూడా ఏవైనా కూడా మా కమిటీ మాకు చేతనైన వరకు ఎంతో కొంత సహాయం చేసుకుంటూ పేద ముస్లింలకు అండగా ఉంటూ ముందుకెళ్తున్నటువంటి కమిటీ ఆజాద్ ముస్లిం కమిటీ. ఈరోజు ఆ కమిటీలో అధ్యక్షుడిగా మూసా గారిని నియమించడం ఈ 35వ డివిజన్కి చాలా సంతోషం. అలాగే వారు ఈ డివిజన్ నుంచి పూర్తి కమిటీని నియమించవలసిందిగా త్వరలో మరి మూసా గారిని కూడా కోరుకుంటా ఉన్నాం. మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు మొత్తం కూడా ప్రతి నెల ఈ సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడ చేస్తూ ఉన్నాం, ఏ నియోజకవర్గం చేస్తూ ఉన్నాం, ఎవరెవరు దీనికి సహకరించారు ఏంటనేది కూడా మనం అంతా కూడా గ్రూప్ ద్వారా అంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనం చేసేటువంటి కార్యక్రమానికి మరి ఎన్నో సందర్భాలు, అంటే మినిమం 8-9 సంవత్సరాల నుంచి మా మొహమ్మద్ భాయ్ గారు మాకు సహకరించడం కూడా జరుగుతూ ఉంది. మరి దాంతోపాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన గౌస్ భాయ్ కానీ, అలాగే మా సోదరుడు బిలాల్ కానీ సహకరించడం కూడా జరుగుతూ ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరి జాతిని వాళ్ళు కాపాడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం కూడా మన వాళ్ళని, పేదలకి అండగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటు చేసాం. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా నిరంతరం మైనార్టీల కోసం, మైనార్టీల సంక్షేమం కోసం పేదలకు సహాయం చేస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. కమిటీలు అంటే చాలామంది రాజకీయ పార్టీలు కానీ, చాలామంది సంఘాలు కానీ కమిటీలు పెడతా ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు.